వెల్కమ్ టు LGC 1 టీవీ 5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అన్ని రంగాల్లో మౌలిక మార్పులే లక్ష్యం సీఎం చంద్రబాబు. వరంగల్ ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్, 3 వారాల్లో పనులు ప్రారంభం. విశాఖ మత్స్యకార కుటుంబాల పరామర్శ, జగన్ భరోసా. రాష్ట్రంలో అన్ని రంగాల్లో మౌలిక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ప్రభుత్వ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నామని, తిరుపతి జిల్లా సెట్టిపల్లిలో సుమారు 70 ఏళ్ల భూ వివాదానికి పరిష్కారం చూపామని తెలిపారు. అలాగే గుంటూరు జిల్లా వట్టి చెరుకూరులో ఎన్నో ఏళ్లుగా ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న వారికి భూపట్టాలు అందించామని చెప్పారు. శాఖలు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తే రాష్ట్రం 15% వృద్ధి రేటు సాధించడం సాధ్యమేనని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో రెవెన్యూ ఆదాయాలే కీలకమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళు పర్ఫెక్ట్ గా చేయడమే కాకుండా సమన్వయం చేసుకోవాల్సిన డిపార్ట్మెంట్ లో సమన్వయం చేసుకోవడం, ఇంకొక పక్క సమన్వయం చేసుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ మీకు ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తే ఇలాంటి మీటింగ్ లో మీ ఆలోచన కూడా ఇవ్వగలిగితే దాన్ని కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఈ అన్నిటి కూడా నేను ఒకసారి ఆలోచిస్తే ఇన్నోవేషన్ బ్లైండ్ గా చేయడం కాదు. ఈరోజు కొన్ని ప్రజెంటేషన్ చేస్తారు, అందులోనే వినూత్నంగా డిఫరెంట్ గా చేస్తే వాల్యూ అడిషన్ ఏ విధంగా వస్తుంది. ప్రజలకి బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన ఏ విధంగా ఇవ్వగలుగుతామో మనం ఆలోచిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు ఇన్నోవేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. మనం చేసే పని డిఫరెంట్ గా చేయగలిగి కొత్త టెక్నాలజీస్ ఉపయోగించి మనం ముందుకు పోగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే టెక్నాలజీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది. టెక్నాలజీ, నాలెడ్జ్ని అప్లికేషన్ చేయడానికి నాయకత్వం కావాలి. దిస్ వేర్ అనునిత్యం ప్రతి ఒక్కరు ఒక ఫాలోయర్గా కాకుండా ఒక లీడర్గా మీరు తయారయ్యి సమర్థవంతంగా మీరు నాయకత్వాన్ని ఇవ్వగలిగితే పై వాళ్లతో అనుసంధానం కావడం, కింది వాళ్లతో కోఆర్డినేట్ చేసి మెంటరింగ్ చేసి వాళ్ళ దగ్గర పని చేయించడం చేయాల్సిన అవసరం ఉంది. అయితే పాలసీలు తేవడం చాలా ఈజీ. ఆ పాలసీల్ని అవుట్కమ్ గా కన్వర్ట్ చేయడం అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది, డిఫికల్టీస్ ఉంటాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఒకప్పుడు GSDP మాట్లాడాం. ఈ రోజు నుంచి మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్. ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ లో బ్రాడ్ కంటూర్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్. వరంగల్ విమానాశ్రయ భూసేకరణకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపించారని, 3 వారాల్లో పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సీఎంతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2 జూన్ 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నా. వరంగల్ ప్రాంత ప్రజలకు అద్భుతమైన విమానాశ్రయం వస్తోంది. కాకతీయ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మిస్తాం. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నా. ఆదిలాబాద్ లో రక్షణ శాఖ భూముల వ్యవహారం తేలాక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు. ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరొక పక్కన మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కూడా వరంగల్ అంటే చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర గాని, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక కల్చర్ గాని, దీన్నన్నింటినీ కూడా ముందుకు నడిపించాలని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాల్లో సహకారం కూడా అందిస్తున్నారు. ఇలా అందరం కూడా మంచి ఆలోచనతో వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్పోర్ట్ ని స్థాపించాలి, మొదలు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దానికి రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంగా కంకణం కట్టుకొని అక్కడ ల్యాండ్ తాలూకు విషయం ఎన్నో సంవత్సరాల నుంచి, ఇదేదో కొత్తగా వచ్చినటువంటి విషయం కాదు.
గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా కేంద్రం నుంచి మేము రిక్వెస్ట్ చేశాం. వరంగల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గరే సుమారు 700 ఎకరాలు ఉంది. అక్కడ గాని ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి ల్యాండ్ కూడా ఇస్తే దాన్ని బ్రహ్మాండంగా అక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందనంటే గతంలో ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని 253 ఎకరాలు రికార్డు టైంలో దాన్ని అంతటిని కూడా సమీకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పడం జరిగింది. తద్వారా ఏదైతే మనం వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నామో ప్రాసెస్ అంతటిని కూడా యాక్సలరేట్ చేసి ఈ రోజు అక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా బౌండరీ వాల్ ని మనం టెండర్ వేసుకున్నాం. ఎయిర్పోర్ట్ తాలూకా రన్వేని కూడా టెండర్ ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉన్నాం. అలాగే మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ గానీ అదర్ అలీడ్ యాక్టివిటీస్ గానీ దానికి కూడా ఒక 3-4 వారాల్లోనే టెండర్ వేసి కన్స్ట్రక్షన్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వరంగల్ ఎయిర్పోర్ట్ లో మొదలు పెట్టాలని ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మా ఏఐ టీం గానీ మా మినిస్ట్రీలో ఉన్నటువంటి సెక్రటరీ గారు అందరితో కూడా చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కోరారు, జూన్ 2, 2028 ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉందో ఆ నాటికల్లా ఇది పూర్తి చేయాలని ఆయన చాలా స్పష్టంగా కోరితే అదే టైం లైన్స్ పెట్టుకుని శరవేగంగా అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ లో కూడా టెర్మినల్ బిల్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆలోచనలు తీసుకున్నాం. మీకు తెలుసు, మోదీ గారు వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా ఏవైతే సుమారు 90కి పైగా ఎయిర్పోర్ట్లు మన బోటు ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు సర్కారు ఎందుకు స్పందించలేదని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. విశాఖలోని జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలను ఆయన ఇవాళ పరామర్శించారు. బోటు ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ కు తమ కష్టాన్ని మత్స్యకారులు చెప్పుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. నా పక్కన ఈ రోజు అక్కుంది. ఈ యొక్క మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన చనిపోయిన నా సోదరుడి భార్య, ఈ యొక్క చిన్న మత్స్యకార కుటుంబానికి చెందిన ఒక బాధిత కుటుంబ సభ్యుడు మృత్యువుతో పోరాటం చేసి 7 మంది కలిసి వేటకు వెళ్తే పట్టించుకునే నాతుడు లేక బోటు క్యాప్సైజ్ అవుతే 20 గంటల పై చిలుకు సముద్రంలో యుద్ధం చేసి మిగిలిన 6 మంది చనిపోతే కేవలం ఒకే ఒకడు బాధితుడు, ఒకడు మాత్రం బతికినాడు. చిన్న ఇంకొక అక్క, ఇంకొక బాధితురాలకు సంబంధించి ఇంకొక బాధితుడికి సంబంధించిన భార్య. అబద్ధమా? వీళ్ళందరూ ఈ రోజు తిరుపతి నగరంలో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండిస్తూ అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన అనంతరం మీడియా ప్రతినిధులతో దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి తల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అధ్యక్షులు జిఆర్ మురళి, ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం సభ్యులు గిరి సతీష్, కార్తీక్, రియాజ్, నజీర్, ప్రసాద్, ఇర్ఫాన్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. సిగ్గు మీడియాపై దాడులు, సిగ్గు మీడియాపై దాడులు. తిరుపతి నగరంలో ఓ ప్రైవేటు హోటల్లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో ఆ వర్గీయులే పరస్పరము గొడవ పడుతుండగా జర్నలిస్టు ప్రతినిధులు, మీడియా సోదరులు
ఆ దృశ్యాలను రికార్డ్ చేసినందుకు రికార్డ్ చేశారనే నెపంతో మీడియాపై దాడి చేయడం అనేది అమానుష ఘటనగా ఏపీడబ్ల్యూజేఎఫ్ భావిస్తూ ఉంది. ఈరోజు 4వ స్తంభం అంటే జర్నలిజం, అంటే ప్రజలకు సమాచారాన్ని చేరవేయాల్సిన బాధ్యత జర్నలిస్టులది. అలాంటి జర్నలిస్టులు బాధ్యత అనేది ఎంతో గొప్పది, వర్ణించలేనిది. అంటే అక్కడ ప్రాణాలకు సైతం తెగించే అక్కడ దృశ్యాలను రికార్డ్ చేస్తూ ఉంటే వారిపై దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే జర్నలిస్టులపై దాడి 4వ స్తంభము అంటే ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ ఉన్నాం. అక్కడ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఏ పార్టీకి అనుకూలంగానో ప్రతికూలంగానో అక్కడ వెళ్ళలేదు. కేవలము అక్కడ సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటటువంటి ఆ సంఘటనను వీడియో చేయడము జర్నలిస్టుల బాధ్యత కాదా? ఇలా జర్నలిస్టులు గమ్ముగా ఉండాలా? ప్రశ్నించకూడదా? వీడియోలు తీయకూడదా? అది మా బాధ్యత కాదా? అలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులపై దాడి చేయడం అనేది సమంజసమా? అందుకోసమనే జర్నలిస్టులకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. ఎవరండి జర్నలిస్టులకు భద్రత? అందరికీ భద్రత ఉంది, జర్నలిస్టులకు భద్రత ఎక్కడుంది? ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎంతోమంది జర్నలిస్టులు అసూలు బాసినారు, జర్నలిస్టు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దయచేసి ఎవరైతే జర్నలిస్టుల పైన దాడి చేశారో వారిని వెంటనే గుర్తించి, వీడియోలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, వెంటనే వారిని అరెస్టు చేసి వారిపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున మేము కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా జర్నలిస్టులకు ఇక మీదట కనీసం వారికి భద్రత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంటే వెంటనే జర్నలిస్టులందరికీ, మన రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ కూడా భద్రత కల్పించాలి. వారి కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జర్నలిస్టులకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొని వచ్చి వారి కుటుంబాలకు ఆసరా నిలబడాలని చెప్పేసి మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున కోరుతా ఉన్నాం. కడప నగరం మాసాపేట 26వ డివిజన్ సచివాలయంలోని బిఎల్ఓ మురళీపై టీడీపీ నాయకుడు మాసాపేట శివ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వైసీపీ మాజీ కార్పొరేటర్ త్యాగరాజ్ తో పాటు ఇతర దళిత నేతలు డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులు, ప్రజలు, రాజకీయ పార్టీల నేతల పట్ల రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతోందన్నారు. మాసాపేటలోని బూత్ నెంబర్ 168కు సంబంధించి 1940 ఓట్లు ఉండగా పార్టీలకు అతీతంగా అందరితో మమేకమైన బిఎల్ఓ మురళి ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ నిబద్ధతతో పనిచేసేవాడన్నారు. అయితే మాసాపేట శివతో పాటు వారి బంధువర్గం ఆ బిఎల్ఓతో సంబంధం లేకపోయినా సచివాలయానికి చేరుకొని తన మాట వినలేదని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేదనే సాకు చూపి దాడి చేయడం దారుణమన్నారు. బిఎల్ఓ పట్ల రౌడీగా వ్యవహరిస్తూ కాళ్లతో తన్నడం దారుణమన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే అతన్ని చంపినా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం తరపున పనిచేసిన ఉద్యోగిపై దాడి జరిగితే కమిషనర్ తో పాటు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం తగిదన్నారు. ఈ కేసును పక్కదారి పట్టించే యత్నాల్లో భాగంగా విచారణ పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నామన్నారు. ఈ సంఘటనపై బాధ్యుడైన మాసాపేట శివపై హత్యాయత్నం కేసు నమోదు చేసి చట్టపరంగా తగిన విధంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు. అలాగే ఎన్నికల సంఘం కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని తగిన విధంగా శిక్షించాలని, లేని పక్షంలో బాధితుల పక్షాన వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు వెనకాడేదే లేదని హెచ్చరించారు. నిన్నటి దినం మాసాపేట 26వ డివిజన్ సచివాలయం నందు మురళి అనే బిఎల్ఓ పైన అమానుషంగా దాడి చేయడం అందరికీ తెలిసిన విషయం. నిజంగా ఎలాంటి చర్య అంటే కూటమి ప్రభుత్వం ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట అధికారులపైన అయితేనేమి, అయితేనేమి, రాజకీయ నాయకులపైతేనేమి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చరిత్ర సృష్టిస్తూ అనేకులపైన అమానుషంగా దాడులు చేస్తూ వాళ్ళపైన కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసే ప్రభుత్వంలో మనం ఉన్నామంటే ఎంతగానో సిగ్గుచేటు. నిన్నటి సంఘటన ఒక బిఎల్ఓ, సిన్సియర్గా పనిచేసే బిఎల్ఓ, బూత్ నెంబర్ 168కి అతను బిఎల్ఓగా వ్యవహరిస్తున్నాడు. ఎంతో నిబద్ధతతో 1340 ఓట్లు ఉండగా
దాదాపు 1200 పైచిలుకు ఓట్లను అతను తిరిగి మా బిఎల్ఓలతో సంపత్, ఆ ఇన్ఛార్జిగా ఉన్న బిఎల్ఓ ఇన్ఛార్జిగా ఉన్న సంపత్తో కలిసి అందరితో, టీడీపీ అయితే వైసీపీ అయితే బీజేపీ అయితే అందరితో మమేకమై అక్కడ వృద్ధులు, అక్కడున్న ముసలి వాళ్ళు, ఆరోగ్యం లేని వారు రోడ్డు దాటుకొని సచివాలయంకి రారని సదుద్దేశంతో అతనే స్వయంగా వెళ్ళి ఆ ప్రాంతంలో పర్యవేక్షించి ఆ ఓటు సర్వ్ని నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన మాట వినలేదని నెపంతో, అతను మాట వినలేదని ఏం లేదు, కేవలం ఒక ఎంటీ అప్లికేషన్ తీసుకొని వచ్చి ఫోటో అతికిచ్చి దీన్ని ఆన్లైన్ ఎక్కించమంటే ఏ అధికారైనా ఏ విధంగా ఎక్కించాడు? కనీసం మినిమం డీటెయిల్స్ అన్న దాంట్లో మెన్షన్ చేయకుండా అధికారిని ఎక్కించమని ఒత్తిడి చేస్తే మీరు అవన్నీ రాసుకొని రండి, తర్వాత నేను ఎక్కిస్తాను అన్నందుకు ఏరా నువ్వు చెప్తే చేయవని అతని పైన దురుసుగా మాట్లాడి, అతను మీరు ఎక్కించుకొని వస్తే నేను చేస్తానండి అన్నా కానీ వినకుండా ఈ మాసాపేట శివ అనే అతను రౌడీగా వ్యవహరించి అతన్ని కొట్టి దౌర్జన్యంగా కాలుతో తన్నడం చాలా దారుణమైన సంఘటన. నిజంగా అక్కడ జనాలు లేకుంటే అతను చంపిన దాంట్లో మనం ఆలోచించాల్సిన విషయం లేదు. అంత దొమ్మిగా వాళ్ళకు సంబంధించిన బంధువర్గం అంతా ఆ వీడియో విజన్స్ చూసినట్టయితే అక్కడ ప్రజలు లేరు, కేవలం వాళ్ళకు సంబంధించిన బంధువర్గం అంతా అక్కడ ఉన్నారు. వాళ్ళంతా వచ్చి ఆ బూత్కు సంబంధించి సచివాలయం ఉండేది బూత్ నెంబర్ 175లో ఉంది, 188లో ఉంది బూతు. అక్కడ ఉండే స్థానికులంతా అతను బిఎల్ఓ కోసం రావాల్సిన అవసరం లేదు. ఎవరన్నా సమస్య వస్తే 168 బూత్కు సంబంధించిన వాళ్ళు లేడీస్ కానీ వాళ్ళని ఏదన్నా అన్నారంటే, వాళ్ళతో ఏదైనా దుర్భాషలు ఆడినంటే అది ఏదన్నా నమ్మశక్యమైన విషయం. అక్కడ లోకల్గా అతను సచివాలయం ఉండేది 188 బూత్. అక్కడున్న మహిళలు వచ్చి ఇతను మమ్మల్ని దురుసుగా మాట్లాడంటే ఏ కారణం చేత అక్కడున్న మహిళలు అతని దగ్గరికి వస్తారు? ఇవన్నీ కలిపిన కలతలతో అతని పైన ఏదో కేసు పెట్టి అతను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తాందే తప్ప కూటమి ప్రభుత్వంలో ఒక చర్యగా ఒక కార్యకర్త. తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ కళ్లేపల్లి సతీష్ కుమార్ ను కాంట్రాక్టర్ బిల్లు ప్రాసెస్ చేసి TUFIDCకి పంపించేందుకు 2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇంటి సోదాలో 32.31 లక్షల లెక్కల్లో చూపిన నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా కేసు దర్యాప్తులో ఉంది. సేమ్ బ్యాగ్ లైసెన్స్ ఇంకా చర్చ జరుగుతుంది. మా రక్తమే కళ్ళ చూస్తానని అంటే రేపే మేము ఇస్తాం, కానీ రైతులకు నీళ్లు ఇవ్వు. రేవంత్ రెడ్డి మా రక్తం తీసుకుని పంటలకు వేసి పండించాలని అన్నాడు. ఆ వ్యాఖ్యలకు మా నాయకులు రక్తదానం చేసి ఆ ప్యాకెట్లను తీసుకెళ్లి రైతులకు నీళ్లు ఇవ్వమని డిమాండ్ చేశారు. రక్తదాన ప్యాకెట్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న మా బీఆర్ఎస్వి నాయకులను అరెస్టు చేశారు అని కేటీఆర్ అన్నారు. మమ్మల్ని పట్టుకొని, మా పార్టీ నాయకత్వాన్ని పట్టుకొని మా రక్తం అట తీసుకొని పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. అందుకే ఇవాళ మా నాయకులు, మా పార్టీ నాయకత్వం ఎక్కడి వారు అక్కడ స్వచ్ఛందంగా, మా ప్రశాంత్ రెడ్డి గారు ముప్కల్ పోయిండు, బాల్కొండ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు ముప్కల్ పోయి రక్తదానం చేసి ఆ రక్తం పట్టుకొని, రక్తం పొట్లం పట్టుకొని ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, మా రక్తం తీసుకో, మా రైతులకు నీళ్లు ఇయ్య. మా విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తం ఇవాళ తెలంగాణ భవన్ లో, పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి రేవంత్ రెడ్డి గారు మా రక్తం కళ్ళ చూడాలంటున్నారు, రక్తం కావాలంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు రక్తదానం చేసి రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పి ఆయన ఇంటికి బయలుదేరింది. వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టింది. నీకు రక్తమే కావాలంటే రేవంత్ రెడ్డి గారు, రేపు కరీంనగర్ లో కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేస్తాం, మేమందరం రక్తం ఇస్తాం నీకు కావాలని. మా రక్తమే అంతా నీకు కావాలనుకుంటే, మా రక్తం చూస్తేనే నీ కళ్ళు శాంతిస్తాయి అనుకుంటే అందరం రక్తదానం చేస్తాం, నీకు పంపిస్తాం. కానీ రైతులకు నీళ్లు ఇయ్యి. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా ఆలోచించకుండా చిల్లర మాటలు, తెల్లారు లేస్తే బూతులు, ఇవి తప్ప ఇంకోటి నీకు వస్తలేదు. అందుకే ఇవాళ ఇన్ని జలాశయాలు LMD గాని MMD గాని 20% కు మించి నిండింది ఎక్కడా లేదు రాష్ట్రంలో.
మొత్తం గోదావరి బేసిన్ లో. ఒకనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ పట్టణంలో 6 వార్డులకు 24 గంటలు నీళ్లిచ్చే ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం మేము. ఇవాళ పరిస్థితి ఏంది? ఒకనాడు మేము డైలీ వాటర్ ఇచ్చేది ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి. ఇవాళ కరీంనగర్ లో పరిస్థితి మీరు రోజు తప్పించి రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందులో ఇప్పుడే అన్న చెప్తున్నాడు, బూస్టర్లు పెట్టి నీళ్లు లిఫ్ట్ చేస్తే మొత్తం మట్టి నీళ్లు, మట్టి రంగులో నీళ్లు, ఆగమాగం పరిస్థితి. అందుకే భేషజానికి పోకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రజల తాగునీటి పరిస్థితి దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి, ఎవరినిరా నువ్వు జైల్లో వేసేది, ఎవరినిరా నువ్వు పోసేది? తెలంగాణను కరువు ఏడారిగా మార్చి నీ గురువుకి, ఆంధ్ర తొత్తులకి భరణం చెల్లిస్తానంటే చూస్తూ మూసుకొని ఉండా, నీ అంతు తేలుస్తాం బిడ్డ రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు అన్నారు. ఎవర్రా నీ బెదిరింపులకు భయపడేది? ఎవర్రా నీ మాటలకు వెరిసేది? పెట్టు బిడ్డ పెట్టు. యావత్ తెలంగాణ సిద్ధంగా ఉంది. కరువు ఎడారిగా మారుస్తానంటే నీ ఆంధ్ర తొత్తులకి, నీ గురువులకి ఇలా భరణం చెల్లించుకుంటానంటే మూసుకొని ఉండే అమాయకులు తెలంగాణ బిడ్డలు కాదు, నీ అంతు తెలుసడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికిరా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది? ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత, అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా? బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళు లేడు, ఎవరు బెదిరే వాళ్ళు కూడా లేరు. ఎన్నిసార్లు చెప్పాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తావు, ఎన్నిసార్లు చెప్తారా పనికి మాలిన సన్యాసులారా? బుద్ధి లేని ముఖ్యమంత్రి, మెదడు లేని సన్నాసులారా, 15 ఏళ్లు మీ ప్రభుత్వంలో దేవాదుల ప్రాజెక్టుకు బ్యారేజీ లేకుండా పంపింగ్ చేశారు. సంవత్సరాల తరబడి వరదల సమయంలో నీటిని పంపింగ్ చేశారు కదా, మరి ఆ మాత్రం సోయి లేదా? కన్నెపల్లి ఎక్కడ ఉంది, మేడిగడ్డ ఎక్కడ ఉంది అనేది కేటీఆర్ అంత మంచిగా చెప్పిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదా? మళ్లీ వచ్చి మేడిగడ్డ బ్యారేజ్ లేకుండా పంప్ హౌస్ చేయొచ్చా అంటున్నా అని ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు అన్నారు. ప్రజలు, మేధావులు, ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, రైతులు, విద్యార్థులు, యువకులు కూడా అచ్చరు పొందేలాగా మాట్లాడిన భాష, వ్యవహార శైలి చాలా జుగుప్సాకరంగా ఉందనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఆయన కీలకంగా ఒకటి అన్నారు, బుద్ధి ఉన్నోడు ఎవడైనా, మెడ మీద తలకే ఉన్నోడు ఎవడైనా మేడిగడ్డ బ్యారేజీ నింపకుండా, బ్యారేజీ లేకుండా పంప్ హౌజులు మరి ఆన్ చేయొచ్చా అని. అరే ఓ బుద్ధి లేని ముఖ్యమంత్రి, మేము మొన్న సమ్మక్క బ్యారేజీ మొన్న కదా మేము వచ్చినాక కదా కట్టింది. సమ్మక్క బ్యారేజీ ముందు దేవాదుల ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్ని సంవత్సరాలు మీరు పంపింగ్ చేశారు? దేవాదుల పంపింగ్ వితౌట్ బ్యారేజీ 15 సంవత్సరాలు పైగా మీరు పంపింగ్ చేశారు కదా. అదే మెదల్లేని సన్యాసులారా, మీ ప్రభుత్వమే ఉంది, మరి బ్యారేజీ కూడా కట్టలే. కేవలం ఫౌండేషన్ వేశారు నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడ కోయల ద్వారా వచ్చిన తిరుగుబాటుతోటి బ్యారేజీ కట్టలే కదా, పంప్ హౌస్ ఆన్ చేశారు కదా. సంవత్సరాల తరబడి కూడా నీటిని వరద సమయంలో పంపింగ్ చేశారు కదా. ఈ మాత్రం సోయి లేదా? ఈ మాత్రం చారిత్రక అంశాలని, ఈ గత అంశాలని నెమరు వేసుకుంటే అర్థమవుతుంది కదా. మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడ ఉంది? కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడ ఉంది? మరి కన్నెపల్లి పంప్ హౌస్ లోకి మరి ఎంత డౌన్ లో ఉంది? అక్కడికి ఎన్ని నీళ్లు పంప్ హౌస్ కి టచ్ లో ఉన్నాయని ఎన్ని చెప్పావు కదా. అన్ని వివరంగా ప్రత్యక్షంగా అక్కడ నిలబడి విజువల్స్ ద్వారా చూపించుకుంటూ మా కేటీఆర్ గారు మేమందరం కలిసి విజిట్ చేసి చెప్తే నీకు అర్థం కాలేదా? నీకు ఆ మాత్రం సోయి లేదా? రేవంత్ రెడ్డి, నాకు ఎన్డీఎస్ఏ చెప్తేనే నీళ్లు నింపుతా అని అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అన్నారు. సుందరం బ్యారేజ్ ల పిల్లర్లు ఎక్కడా కుంగిపోలేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం అన్నారం, సుందిల్ల బ్యారేజ్లకు గ్రౌటింగ్ కూడా చేశారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున అన్నారం, సుందిల్ల బ్యారేజ్ లో నీళ్లు నింపుతామని రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్లి అడిగాడా?
అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రెండో మాట, ఇవాళ అన్నారం కానీ సుందరలు కానీ ఎక్కడ కూడా ఇవాళ పిల్లలు కుంగిపోయినట్టు కానీ చిన్న చిన్న బుంగలు పడితే పడవచ్చు. ఇప్పుడు చెర్లకు కుంటలకు బుంగలు పడతాయి. ఆ బుంగలకు అప్పుడప్పుడు ఇసుక బస్సు తీసుకుపోయి తొక్కి, లేకపోతే చెత్తను తీసుకుపోయి తొక్కి ఆ బుంగలు ఆపుకునే కల్చర్ ఉంటుంది తెలంగాణలో. ఇక్కడ కూడా నిజంగానే బుంగలు ఉంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా 2024లో మరి కాంట్రాక్టర్తో చేయించిందా, మరి డిపార్ట్మెంట్ చేసిన తెలియదు, గ్రౌటింగ్ కూడా చేసినట. గ్రౌటింగ్ అంటే అర్థం ఏంటిది? గ్రౌటింగ్ టెక్నాలజీ అర్థం ఏంటంటే, ఎక్కడన్నా లీకేజ్ కనుక ఉంటే ఒక దగ్గర ఫోర్స్ తోటి సిమెంట్ లేకపోతే పంపితే అదంతా లీకేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఆగిపోయే టెక్నాలజీ గ్రౌటింగ్ టెక్నాలజీ. ఇవాళ సుందిల్లా అన్నారం రెండింటికి కూడా గ్రౌటింగ్ చేసినట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది పక్కన పెడితే, ఇవాళ 2 ప్రాజెక్టులు గ్రౌటింగ్ చేసినవి ఉన్నాయి కాబట్టి, ఇవాళ ఇక్కడ ఎల్లీలో వల్ల మొత్తం కరువు తండనిస్తా ఉంది కాబట్టి, ఇంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వెంటనే సమీక్ష చేసుకొని ఎట్లా దీన్ని అధిగమించాలి, ఎట్లా నీళ్ళు తెచ్చుకొని ఆలోచించాలి. కానీ ఇప్పుడు మొండిగా గుడ్డిగా ఇవాళ అజ్ఞానంతో నేను నాకు ఎన్డీఎస్ఏ చెప్పాలని చెప్పే మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు ఎప్పుడన్నా ఎన్డీఎస్ఏ దగ్గర పోయి మరి మాకు కరువు వస్తా ఉంది, ఎల్లీనో వస్తా ఉంది, మరి దీన్ని ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా అధిగమించాలనో అడిగినవా అని చెప్పి అడుగుతాను. పాలకుడిగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.